బారికేడ్లు తోసుకొని సంఖ్యలు తెంచుకొని అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఎన్ని అరాచకాలు జరిగాయో, మరి ముఖ్యంగా కురుబల మీద ఎన్ని అరాచకాలు జరిగాయి, వాల్మీకుల మీద ఎన్ని అరాచకాలు జరిగాయో ఒక్క ఉదాహరణ చాలు. లాకప్ డెత్ రాయదుర్గంలో కురుబ రామాంజనేయులు జరిగితే పరామర్శించడానికి మేము పోతే కళ్యాణ్ దుర్గంలోనే అరెస్ట్ చేయించింది. పక్కనున్న కళ్యాణ్ దుర్గంలో ఉషశ్రీ చరణ్ ఈ రోజు పారిపోయి భయపడి బీసీల దెబ్బకు పారిపోయి పెనుగొండకు దాక్కునే పరిస్థితి ఈ రోజు కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. జగన్ పని అయిపోయింది, వైఎస్ఆర్సీపీ భూస్థాపితం పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, ఇది ఖాయం. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పి మహిళా మనులందరూ అడుగుతా ఉన్నారు. ఏం చేశారు, ఏం చేశారని అడిగారు. మరి మన నియోజకవర్గంలో మన కేశవన్న గారు ఆది నుంచి కూడా బీసీలకు వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా ఆ రోజు 2004లో పావురాల కృష్ణ గారు, ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు, మా బావ పావురాల కృష్ణ గారు మా భర్త చనిపోతే 2005లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా నాకు అవకాశం ఇస్తే అప్పటి కాంగ్రెస్ నాయకులు బూతులో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న పయ్యావుల కేశవన్న ఎవడొస్తాడో రండి, ఆ అమ్మాయి తరఫున నేను నిలబడతానని ఏకపక్షంగా ఒక సైన్యం లాగా వచ్చి నాకు ఆ రోజు కేశవన్న గారు నన్ను వెన్నుదన్నుగా నిలవడం నేను ఇవాళకి గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు వారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో పయ్యావుల కేశవన్న గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో మళ్ళీ తిరిగి శాసనసభ్యులుగా ప్రమాణం చేసేలాగా మీరంతా కూడా ప్రయత్నం చేయాలని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మనమంతా కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ బీసీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కేశవన్న గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ. కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. రా కదలిరా కార్యక్రమానికి ఉరవకొండలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు కాబోయే ముఖ్యమంత్రి, మన కుటుంబాలను బాగు చేసే నాయకుడు, మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువతకు, మహిళలకు పేరు పేరున నమస్కారాలు, అభివందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 4 సంవత్సరాల 9 నెలల నుంచి దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే మన దేవుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు మరొక వైపు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరొక వైపు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు జరిగినా భయపడకుండా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, మహిళలకు, రైతన్నలకు, వ్యాపారస్తులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆలోచన చేస్తున్నారనేది వాస్తవం సందర్భంగా తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటే
ఈ రాష్ట్రంలో ఎంత అద్మానమైనటువంటి పరిస్థితి జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకోసం మనమందరము కూడా మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన నియోజకవర్గాలు బాగుపడాలన్నా, పల్లెలు బాగుపడాలన్నా, కుటుంబాలు బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మన పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ, వేదిక ముందున్నటువంటి ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఉల్లుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, జై తెలుగుదేశం. వెంకట శివ యాదవ్ రాష్ట్ర పార్టీ